భారత జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ పరిగి నియోజకవర్గ నాయకులు మిట్టా పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతియుత మార్గాన్ని అనుసరించి దేశ స్వతంత్రం కోసం శాంతియుతంగా పోరాటం చేసిన మహనీయులని, వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. మహనీయుల ఆశయాలను నెరవేర్చవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి హరికృష్ణ, మండల అధ్యక్షులు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు శ్రీశైలం, నాయకులు నరసింహ, పెంటయ్య, గుప్తా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. शास्त्री गारी आशयाలను సాధిద్దాం సాధిద్దాం భారత్ మాతా కీ జై సాధిద్దాం సాధిద్దాం స్వచ్ఛ భారత్ సాధిద్దాం 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 స్వచ్ఛ భారత్ సాధిద్దాం లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలను సాధిద్దాం 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 లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలను సాధిద్దాం 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 గాంధీ మహాత్ముడి యొక్క ఆశయాలను సాధిద్దాం 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 గాంధీ యొక్క ఆశయాలను ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి. ఆయన దేశ ప్రధానిగా మనకి ఎన్నో సేవలు అందించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకి ఇచ్చిన ఫేమస్ పిలుపు జై జవాన్ జై కిసాన్. ఆ సందర్భంగా ఆయన ఆలోచన విధానము మన మహాత్మా గాంధీ గారు ఇంకా స్వామి వివేకానంద గారి నుంచి ఆయన స్ఫూర్తిని పొంది మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మన గాంధీజీ మార్గంలోనే ఆయనని స్ఫూర్తిని తీసుకొనే రాజకీయాలకు వచ్చారు. మన దేశంలో వైట్ రెవల్యూషన్ ఏదైతే మిల్క్ ప్రొడక్షన్ పెంచాలి, అమూల్ లాంటి సంస్థలను పటిష్టం చేయాలా, మన రాబోయే తరాలు ఎలాంటి ఇబ్బంది ఫేస్ కావద్దు అని చెప్పి మిల్క్ రెవల్యూషన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈరోజు ఏ విధంగానైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు కలలు కన్నారో గ్రామాలను పటిష్టం చేయాలా, గ్రామ పటిష్ట తర్వాతనే మన దేశం పటిష్టం అవుతుంది అనే ఏదైతే ఆలోచన ఉండేనో అదే దిశలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ దిశలోనే రూట్ వేస్తున్నారు. ఆయన చేస్తున్న డైరెక్ట్ ట్రాన్స్ఫర్